కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వీఆర్ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆరుబయట వీఆర్ఏ నరసింహులు నిద్రిస్తుండగా ఆయన మంచం కింద జిలేటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు. గ్రామ వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పాత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. అనుమానితుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మృతి చెందిన వీఆర్ఏ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాబుతో సార్. బాబుతో తర్వాత ఏమి తెలుసుకొని మా అమ్మాయి మాట్లాడే పనులు ఏం చేయలేదు సార్. కానీ అతను మా అమ్మ ఇప్పుడు మాట్లాడలేదని చెప్పి అతను ఇంతకు ముందు ఒకసారి వచ్చి మన ఆయన గొంతు కొట్టుకోవడం చేయడం కొట్లాట్లు జరిగినాయి సార్. ఇప్పుడు నిన్న నైట్ వచ్చి 10 ఆ టైంలో సంథింగ్ ఎన్నో టైంలో వచ్చి కరెంటు పెట్టి ఏదో చేసి అట్లా చేసినారు సార్ మన ఆయన. అంటే దీంట్లో మీ అమ్మ పాత్ర అడుగుందంటావా? మా అమ్మది ఏం లేదు సార్. ఇప్పుడు ముందు అదంతా జరిగింది సార్. మా అమ్మ అట్లాంటి ఏంటి మానుకుంది. మా అమ్మ సైడ్ నుంచి డబ్బులు రాలేదు, ఏం మాట్లాడలే, వాళ్ళని చెడగొట్టాలని చెప్పి అతను అది కొట్లాట చేయడం అట్లా చేయడం ఇట్లా చేసినారు సార్ లాస్ట్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కడప జిల్లాలో బాంబ్ బ్లాస్ట్ జిలిటిన్ స్టిక్స్ ఏవైతే పేలుడు సంభవించిందో అది ఒక్కసారిగా కడప జిల్లాను ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే విఆర్ఏగా పనిచేస్తున్నటువంటి నరసింహులను అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి సాగే బాబు అనే వ్యక్తి జిలిటిన్ స్టిక్స్ పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేసి మరి చంపడం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా. అయితే వేముల కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్న వీఆర్ఏ నరసింహులు ఇంటిని ప్రత్యర్థులు అయినటువంటి వారు బాంబు పేల్చి చంపినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నది. మంచం కింద జిలిటిన్ స్టిక్స్ పేల్చడంతో వీఆర్ఏ నరసింహులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నరసింహులు భార్యకు గాయాలయ్యాయి. మృతుడు బాబుగా గుర్తించారు పోలీసులు. అయితే గతంలో ఏదైతే మృతుడు నరసింహుడు అలాగే బాబు ఏదైతే నిందితుడు బాబు అనే వ్యక్తికి గతంలో విభేదాలు ఉన్నాయి. అలాగే అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉందని చెప్పి పోలీసులు కూడా తేల్చినటువంటి పరిస్థితి ఉంది. మృతుని భార్య లక్ష్మికి అలాగే నిందితుడు బాబుకు గతం నుంచి కూడా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నటువంటి భర్త నరసింహులను చంపాలని చెప్పి బాబు పథకం రచించినట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా వీరిద్దరికి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి గ్రామంలో. అప్పుడు పెద్దలు కూడా సర్ది చెప్పడంతో సద్దుమణిగిందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే మరోసారి నిన్న రాత్రి నరసింహులను చంపాలని చెప్పి బాబు జిలిటిన్ స్టిక్స్ పెట్టి పేల్చడంతో నరసింహులు అక్కడికే ప్రాణాలు వదిలేరు. అయితే ఈ బాంబు బ్లాస్ట్ కి 2 ఇల్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇల్లులు కూడా 2 ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా వీఆర్ఏ నరసింహులపై బాబు తలవార్లతో కూడా దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గ్రామంలో పలుమార్లు ఇరువురికి మధ్య పంచాయతీ కూడా జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జిలిటిన్ స్టిక్లను ఫ్యూజ్ వైర్లను అమర్చి మరి ఆదివారం రాత్రి మృతుడు ఓ మంచంపై అలాగే భార్య మరో మంచంపై నిద్రిస్తుండగా డిటోనేటర్లను పేల్చేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకునింది. అయితే పులివెందుల పరిసర ప్రాంతాల్లో వెరైటీస్ గన్నుల్లో బ్లాస్టింగ్ కోసం వినియోగించే ఈ జిలిటిన్ స్టిక్స్ ను హత్యకు వినియోగించినట్లు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైనటువంటి బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొనింది. జిలిటిన్ స్టిక్స్ అందుబాటులో ఉండడం వల్ల ఇటువంటి ఘటన పాల్పడ్డారని చెప్పి కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి ఇటువంటి పేలుడు పదార్థాలను ఎవరి దగ్గర లేకుండా ఉంచాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంది.